నడిపించే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కూడా అదే బాటే, ప్యాకేజ్ కోసం అమ్మడబడడం తప్ప వీళ్లకు ఈ ప్రజల గురించి పట్టించుకునే నాదుడైతే కాదని మాత్రమే మనం చేసుకుంటున్నాం. మహేష్ గారు కూడా ఒక వీడియో విడుదల చేశారు. నాకు ఎటువంటి అలవాట్లు లేవు, నేను ఊరికే మామూలుగా మీటింగ్ అంటే వెళ్ళానని ఆయన చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఫస్ట్ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఏమో చెకప్ చేస్తే తాగినట్లు ఉంది అని వాళ్ళే నిరూపిస్తున్నారు కదా. అంటే ప్రభుత్వానికి కూడా ఏమైనా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా మొత్తం ఏమన్నా వైసీపీ మద్దతుదారులా? ఏమన్నా మీ మద్దతుదారులను మీరు పెట్టుకున్నారు, మీరు అందరితో పాటు నువ్వు ఆడ రెడ్ హ్యాండెడ్గా దొరికినావు, వాళ్ళపైన అటాక్ చేయడం మొదలుపెట్టావు. వాళ్ళు చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఎవరు ఇది లేదు. కాకపోతే మాకు సిగ్గుచేటైన విషయం ఏంటంటే మైదుకూరు ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎంపీ నరసాపురంలో పోటీ చేసి అక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకొని ఆ రాయలసీమకు చాలా సిగ్గుచేటైన విషయం ఇది. ఆయన ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఆయనకు అలవాట్లు ఏమైనా ఉంటే ఇంట్లో వరకు చూసుకోవాలి, కానీ ఎక్కడెక్కడ చూసుకొని చేసుకోవడం మంచి పద్ధతి కాదు.